హాయ్ అండి, నేను మీ భువన శ్రీను. మీరు చూస్తున్నారు కదా, లారీ దిగుమతి జరుగుతుంది. ఇది రైతుల దగ్గర నేరుగా ధాన్యం సాగుకారులు ధాన్యం కొంటారండి. కొనేసేసి ఆ ధాన్యాన్ని రైస్ మిల్లర్స్కి అమ్మేస్తారు. రైస్ మిల్లుల్లోకి ఈ ధాన్యం వచ్చిన తర్వాత జట్టులు దిగుమతి చేసి గుడంలో దాస్తారండి. ఆ దిగుమతి చేసి ఎలా దాస్తున్నారో మీరు చూస్తున్నారు. ఈ బత్త వెయిట్ 75 కేజీ వరకు ఉంటుందండి. ఈ జట్టు అట్టుకొచ్చి కన్వేర్ బెల్ట్ మీద వేస్తారు. ఈ కన్వేర్ బెల్ట్ హైట్ 47 కూడా ఉండొచ్చు, 50, 60 కూడా ఉండొచ్చు అండి. ఈ కన్వేర్ బెల్ట్ మీద ధాన్యం పైకి వెళ్తుందండి. ఇక్కడ జట్టు 2 భాగాలుగా డివైడెడ్ అయిపోయి ఉంటారు. పైన ఉన్న జట్టు పైన దింపుతుంటారు, కింద ఉన్న జట్టు కింద వేస్తుంటారు. ఇది మా కోనసీమలో ఈ పని చేసే వాళ్ళు మేము జట్టు అంటామండి. ఇక్కడ వాళ్ళు దింపేదాన్ని కమాన్ అంటారు, లేకపోతే లేరు అంటారు వేసేదాన్ని. ఇప్పుడు రైతుల దగ్గర అత్తమాలు ధాన్యం ఉండవు కదండి. ఉన్నప్పుడే రైస్ మిల్లర్స్ కొనుక్కొని స్టోర్ చేసి దాచుకుంటారండి. మీరు చూస్తున్నది అదే. ఈ స్టోర్ చేసుకున్న ధాన్యాన్ని ప్రాసెస్ని బట్టి, ఆర్డర్లు బట్టి ఎప్పటికప్పుడు బియ్యం కింద మారుతారండి. ఈ వీడియో నాకు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, చాలామంది అన్నం వండేసి డ్రైనేజీల్లో అక్కడెక్కడ పాడేస్తున్నారండి. ఎంతోమంది ఎన్నో రోజులు కష్టపడుతుంది కదా, అన్నం కింద మారతలేదండి. కొద్దిగా ఆలోచించండి. దయచేసి ఎవరు కూడా అన్నాన్ని పాడేయకండి. ఆ అన్నాన్ని సులభంగా చూడకండి. ఎంతోమంది చెమట వరితేనే కానీ మీ నోటి దాకా అన్నం రావట్లేదు. ఈ వీడియో ఎంతేనండి. ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.